హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోరుచిక్కుళ్ళు క్యారెట్ కర్రీ టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం అన్ని లేత గోరుచిక్కుళ్ళని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటిని సన్నగా తరిగాను. అలాగే మీడియం సైజ్ క్యారెట్ కూడా ఒకటి తీసుకొని కడిగేసి శుభ్రంగా సన్నగా తరిగేసాను అనమాట. వీటన్నిటిని హోల్స్ ఉన్న బాక్స్లో వేసేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాన్ని అడుగుని నీళ్లు కాసిన పోసుకొని ఇలాగ స్టాండ్ ఒకటి పెట్టేసుకొని ఈ బాక్స్ అందులో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఆ ఉడికే లోపల ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక 3 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఎండు కొబ్బరి తురుము, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వీటన్నిటిని వేసేసుకొని వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చిలు 2 కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ బాక్స్ని బయటికి తీసుకొని మూత ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక ఈ వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదా, వాటిని చిన్న మిక్సర్ జార్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఈ వేగుతున్న ఉల్లిపాయలో ఈ ఉడికించుకున్న గోరుచిక్కుడు క్యారెట్ వేసేసుకొని కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, అదంతా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ వేయించుకున్నాక ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ క్యారెట్ కర్రీ రెడీ.